ఇప్పుడు వాలిడేషన్ టెస్టింగ్ చేద్దాం. వాలిడేషన్ టెస్టింగ్ అనేది ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు, తర్వాత వాలిడేషన్ టెస్టింగ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ ఫస్ట్ కోడ్ పైన చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ డిజైన్ పైన, తర్వాత థర్డ్ టెస్టింగ్ వచ్చేసి వాలిడేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో వాలిడేషన్ టెస్టింగ్ని యూజ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కూడా ఉంటుంది. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే అది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఏం చేస్తామంటే ఫంక్షనాలిటీ చెక్ చేస్తాం. యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మనం సాటిస్ఫై చేసినామా, వాడు చెప్పిన ఫంక్షనాలిటీస్ మనం రీచ్ చేయడమా లేదా, చేసిన సాఫ్ట్వేర్ ఆ ఫంక్షనాలిటీని చెక్ చేస్తాం. అది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే. అందుకే వాలిడేషన్ టెస్టింగ్ కూడా ఆ రిక్వైర్మెంట్స్ మనం సాటిస్ఫై చేసినా లేదో చెక్ చేస్తాం కాబట్టి యూస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఇన్ దిస్ అని అందుకన్నారు. సో ఫస్ట్ మనం డిఫరెంట్ మాడ్యూల్స్ పైన యూనిట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. తర్వాత అవన్నీ కలిసి ఒక ఇంటిగ్రేషన్ టెస్టింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాలిడేషన్ చూద్దాం. వాలిడేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్రైటీరియాస్ ఆఫ్ వాలిడేషన్ ఏంటి? ఆల్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూజర్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. అయితే వాడు రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, నాకు ఒక బుక్ మై షో లాంటి యాప్ కావాలి, టికెట్స్ బుక్ చేయాలంటే వాడు ఒక రిక్వైర్మెంట్ అన్న, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేటట్టు వాడు ఫంక్షనాలిటీని నువ్వు చేసినావా ఆ సాఫ్ట్వేర్ని, అలా వాడు ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. అలానే బిహేవియర్ సబ్మిట్ కరెక్ట్, వాడు ఏ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేసినో ఆ బిహేవియర్ని నువ్వు మీట్ చేయాలి. ఆల్ ద కంటెంట్ ఈస్ ప్రాపర్లీ ప్రజెంట్ విత్ ఇన్ అక్యురసీ, వాడికి కావాల్సిన కంటెంట్ మంచి అక్యురసీలో ఇవ్వాలి. దాంతోపాటు అక్యురేట్ డాక్యుమెంటేషన్ కూడా వాడికి ప్రొవైడ్ చేయాలి. వాలిడేషన్ టెస్టింగ్లో ఇవన్నీ క్రైటీరియాస్. అలానే ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ లైక్ యూజబిలిటీ మంచిగా ఉండాలి, ట్రాన్స్పోర్టబిలిటీ, కంపాటబిలిటీ, ఎర్రర్ రికవరీ, మెయింటబిలిటీ ఆర్ మీట్, ఇవన్నీ మీట్ అయినాయో కూడా చెక్ చేసుకోవాలి వాలిడేషన్. ఏం లేదు, వాలిడేషన్ టెస్టింగ్ అంటే ఇప్పుడు బుక్ మై షో లాంటి యాప్ కావాలంటే నువ్వు బుక్ మై షో ఆ ఇంటర్నెట్స్తోని సంబంధం లేదు, నాకు టికెట్ బుక్ అవుతుందా, అది ఆ ఫంక్షనాలిటీ నేను బుకింగ్ ఆ టాస్క్ అనేది జరుగుతుంది, ఆ రిక్వైర్మెంట్ అది జరిగితే చాలు. అట్లా ఫంక్షనాలిటీని చెక్ చేసేదే వాలిడేషన్. దాంతోపాటు ఇవన్నీ కూడా చెక్ చేస్తాం, మంచిగా యూజ్ అవుతున్నాం, కంపాటబుల్ ఉన్నాయి, ఎర్రర్ని రికవర్ చేస్తున్నా, దాంట్లో మెయింటబిలిటీ మంచిగా ఉందా, దాంతోపాటు డాక్యుమెంటేషన్ ఇవ్వాలి, నువ్వు వాడికి అక్యురేట్ డాక్యుమెంట్ ఇవ్వాలి. అలానే వాడి కంటెంట్ అనేది కరెక్ట్ అక్యురేట్ వేలో ప్రొవైడ్ చేయాలి. ఎట్లా పడితే అట్లా వాడి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాడికి కావాల్సిన బిహేవియర్ నువ్వు మీట్ చేస్తున్నావు నీ సాఫ్ట్వేర్తో, అది ఫంక్షనాలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నావు. దట్స్ ఆల్ అబౌట్ ద వాలిడేషన్ టెస్టింగ్. దీంట్లో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వాడతాం. ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ సపరేట్ వీడియోస్ తర్వాత వీడియోస్లో, జస్ట్ వాలిడేషన్ టెస్టింగ్లో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వాడతారని గుర్తుపెట్టుకోండి.